నాకు పనుని చాలా మొదలు పెట్టేసుకున్నప్పుడు శుక్రవారం నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పతానం చెప్తున్నావు, నేను సార్తో మాట్లాడతాను, బాగలేదు, నువ్వు వచ్చినాక నువ్వు చూసి చేసుకో అన్నాడు. సరేనని వెళ్ళాను. వెళ్ళినాక సార్ చూసి చాలా భయంకరంగా చెప్పాడు. ఆ భయంకరంగా అసలు నేను అలాగే వింటానని కూడా నేను అనుకోలే. అయితే నా నిర్లక్ష్యమే ఇది భయంకరమేమో అని అనుకున్నాను. అనుకున్నాక సరే సార్ ఏదైనా చేయగలుగుతారా లేదా అని అక్క అడిగింది. లేదమ్మా, పొరల నిండా ఈ కన్ను ముదిరిపోయింది, పొరలు మొత్తము ఒక్క నరం కూడా లేదా పిల్లకి. నువ్వు కానీ భర్త కానీ అక్కడ కన్ను చూసిన వాళ్ళు కానీ ఒక్కళ్ళైనా చెప్పలేదా ఎంత స్థితి వచ్చేదంటే ఎట్లా ఉన్నారని? అక్కని తిట్టాడు, తనను తిట్టాడు. తిట్టినాక సరే రెటినా చెకప్కి వెళ్ళండి, దాన్ని చూసి నేను ఏదైనా చేయగలుగుతాను. 100కి 99% ఈ అమ్మాయికి చూపు రాదు. 1% నేను ఆ 1% కూడా డౌట్గానే చెప్తాను. మరి మీరు డాక్టర్ గారు చెప్పారు కదా అని అనుకోవద్దు అని అన్నాను. సరేనని 2 గంటలకి చూపించుకున్నాము. అప్పుడు కూడా నాకు ఆయన చెప్పిన మాటలకి తల తిరిగిపోయింది. తల తిరిగిపోయి ఏదో అయోమయంగా డ్రాప్స్ వేస్తే ఆ కళ్ళు కనపడవు, 2 కళ్ళు కనపడక డ్రాప్స్ వేసేవాడికి. సరే అక్క అన్నది, అక్క రేపు వెళ్దాం లేకుండా ఈ పెద్దని పంపించేవే, చిన్నని మా అయింది, నేను తీసుకెళ్తానమ్మా, నేను తీసుకెళ్ళి నేను చేయిస్తాను, నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు, నేను నీకు తోడున్నానన్నది. తర్వాత చేయించుకోవాలి ఇప్పుడు పరీక్ష మళ్ళీ డబ్బులు ఎంత అయ్యో అని అన్నది. అప్పటికి మేము 7,000 తీసుకెళ్తానికి. అవన్నీ చెప్పప్పటికి అక్కడికి వెళ్ళేపాటికి ఆ నరాలలో బలహీనత లేదన్నప్పుడు ఎప్పటి నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను. అయ్యా తండ్రి నువ్వు తర్వాత సంఘం కాబట్టి నా తండ్రి ప్రభా, నా తండ్రికి నేను ప్రార్థన చేసినాక తండ్రిని అడిగా, అయ్యా నా గురించి ఇలాగ ప్రార్థన చేయండి, నా రిపోర్ట్లు అక్కడ ఇచ్చి కార్యాలు చేసే దేవుడు అనుకున్నాడు. నమ్మకంతో చేసినప్పుడు దేవుడు అనుకోని రీతిగా ఆ యొక్క పరీక్షలోకి వెళ్ళినప్పుడు ఎదురు రెడ్డి నా పరీక్ష చేశారు. మళ్ళీ ఇంకా పరీక్ష చేయాలన్నాను. మళ్ళీ నాకు డబ్బులు సరిపోతాయి అదేవాడని అనుకున్నప్పుడు అంత నా కాడ నేను పెట్టలేదు, చూసుకో ఏది ఏమైనా అని అన్నది. అయితే ఇంకా ముందు పరీక్ష చేసినప్పుడు ఆ రిపోర్ట్లో కొద్దిగా ప్రూఫ్ ఇచ్చాడు, కానీ నాకు ఎక్కడో కొద్దిగా అధైర్యం ఉంది. ఏడుస్తా ఉన్నా. ఇంటికి వచ్చినాక మా చెల్లి నాకు ధైర్యం చెప్పి ఎలా ఏడిస్తే ఎవరు అని, ఈ పిల్లలు చిన్నపిల్లలు కూడా నాకు ధైర్యం భలే నాతో సలహాలు బాగా చేస్తారు. పెద్ద పిల్లలకి అంత ఇదిగా కాదు, కానీ చిన్నపిల్లలు కూడా దేవుడు నాకు ఆ బిడ్డలలో ఉండి ధైర్యాన్ని నాకు ఇచ్చాడు. అయితే వెళ్ళినప్పుడు శనివారం ప్రార్థన పెట్టించుకున్నాం, కానీ స్వంతంగా రాణి ఇద్దరు బాగా అసలు రాణి పట్టిందే పట్టాడుతుంది. నాకున్న వేదంతో నేను ఎట్లాగా చేయాలని అనుకున్నప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ విజ్ఞాపన చేసినందుకు దేవుడు ప్రార్థన ఆలకించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నా కొరకు ప్రార్థించినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన సర్వీస్లో ఒక కేసు ఒకటి నా కేసే ఓకేనంట ఇలాగ రావడం. ఈ కేసుని నేను టీకప్ చేస్తున్నానమ్మా. సోమవారం పండగైనా కానీ నీ చేతికి చేసే బాధ్యత నాది. ఆ చూపు వచ్చిందా నాది
సరేలే సార్ మీ ఎట్లయినా మీ మీద నమ్మకం పెట్టుకున్నాం కదా, మీరే ఎట్లయినా చెయ్యండి అని అక్క సోమవారమే చేసేయాలి పండగ. అందరికీ సెలవులు ఇచ్చినప్పుడు కూడా